హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం కంపెనీ అకౌంట్కి సంబంధించి బేసిక్ ఎగ్జాంపుల్ ఒకటి చూసాం. ఈరోజు కంపెనీ అకౌంట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు మనం కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలుసుకోకుండా ఓన్లీ లాజిక్ బేస్ మీదుగా అకౌంటింగ్ ఎలా చేస్తామన్నది తెలుసుకున్నాం. ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ అదర్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయో అకౌంటింగ్లో తెలుసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏముంటాయి? ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చేసరికి మనకి 3 అకౌంట్స్ ఉంటాయి. 3 రూల్స్ ఉన్నాయి మనకి. ఒకటి పర్సనల్ అకౌంట్, ఈ పర్సనల్ అకౌంట్ అనేది ఏంటంటే పర్సన్స్ని రిలేటెడ్గా, అంటే పర్సన్స్ ఎవరైతే ఉంటారో మనకి అకౌంటింగ్ ఫర్ చేసినప్పుడు పర్సన్స్ ఎవరైతే వస్తారో ఆ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా అకౌంట్ ఫర్ చేయాలి అనేది చెప్తుంది. పర్సన్స్ అంటే ఓన్లీ న్యాచురల్ పర్సన్సే కాదు, అంటే హ్యూమన్సే కాదు, ఆర్టిఫిషియల్ కూడా వస్తారు. బోత్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్, బోత్ పర్సన్స్ అనేవాళ్ళు ఇంక్లూడ్ అవుతారనమాట. న్యాచురల్ అంటే హ్యూమన్స్ అకౌంటింగ్ వచ్చేటప్పుడు అలా చేస్తాం. అలాగే ఆర్టిఫిషియల్ అంటే అదర్ కంపెనీస్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ కావచ్చు, లేదంటే ఏదైనా బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, దీనికి రూల్ వచ్చి డెబిట్, క్రెడిట్. ఏదైనా మనకి అకౌంటింగ్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఏదైతే మనకు ఉందో, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో మనకి ఎప్పుడు కూడా ఒక డెబిట్ ఉంటుంది, ఒక క్రెడిట్ ఉంటుంది. ఓకే, ఈ డెబిట్ క్రెడిట్ అనేవి కూడా ఎప్పుడు కూడా ఈ డెబిట్ క్రెడిట్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్ అవుతుంది ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా. మనకి అలా ఈక్వల్ అయ్యేటట్టు మనం ఎంట్రీ చేస్తాం. దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్ రిలేటెడ్గా మనకి డెబిట్ వచ్చి ఏమొస్తుందంటే డెబిట్ ద రిసీవర్, అంటే ఎవరైతే తీసుకుంటారో వాడిని డెబిట్ చేస్తాం. క్రెడిట్ ద గివర్, అంటే ఎవరైతే ఇస్తారో వాడిని క్రెడిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శివ నుంచి రాము గూడ్స్ పర్చేస్ చేశాడు. ఇది ఆన్ క్రెడిట్, డబ్బులకు కాదు, ఆన్ క్రెడిట్. ఇక్కడ మనం బుక్స్ ప్రిపేర్ చేసేది రామ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరివి? రామ్వి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రామ్ అయినప్పుడు రామ్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో రామ్ నేమ్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఇక్కడ పర్సన్ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఒకరు రామ్ ఉన్నాడు, ఇంకొకరు శివ్ ఉన్నాడు. ఇప్పుడు రామ్ అనేవాడు తన బుక్స్లోనే చేస్తున్నారు కాబట్టి తన పేరు అందులో రాదు. సో శివ అనే పర్సన్ వస్తాడు. ఇక్కడ శివ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? రామ్ పర్చేస్ చేశాడు, అంటే శివ ఏం చేస్తున్నాడు? శివ కిందకి ఇస్తున్నాడు. డెబిట్ ద రిసీవర్. చూడండి, ఇక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా. ఇక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు మనం శివ అనేది ఏం చేస్తున్నాడు? గివింగ్. శివ అనే అతను ఇస్తున్నాడు అనమాట. ఇచ్చేటప్పుడు అతన్ని ఏం చేస్తాం? మనం క్రెడిట్ చేసుకుంటాం. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎంట్రీ ఇంకా జనరల్ ఎంట్రీ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇది చూద్దాం. గివింగ్ అంటే ఇతను ఇచ్చేవాడు ఎవరు? ఇక్కడ శివ అని 2 పర్సన్స్ ఉన్నారు యాక్చువల్గా. ఒకటి రాము, ఒకటి శివ. రామ్ అనే బుక్స్లోని రామ్ పేరు రాదు కాబట్టి శివ అనే పర్సన్ మాత్రమే మిగిలాడు. సో శివ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇస్తున్నాడు, గూడ్స్ ఇస్తున్నాడు. ఎవరికి? రామ్కి. గూడ్స్ అంటే ఇన్వెంటరీ అనమాట. గూడ్స్ అంటే ఇన్వెంటరీ ఆర్ స్టాక్ అనమాట ఇది. ఓకే, ఈ ఇన్వెంటరీ ఆర్ స్టాక్ని శివ అనే పర్సన్ రామ్కి ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చేవాడిని ఏం చేయాలి? మనం రూల్ ప్రకారం ఇచ్చేవాడిని మనం ఏం చేస్తున్నాం? ఇచ్చేవాడిని మనం క్రెడిట్ చేస్తున్నాం అన్నమాట. ద గివర్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక ట్రాన్సాక్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సోల్డ్ గూడ్స్ టు శివకి గూడ్స్ సేల్ చేశాడు. ఇక్కడ సేమ్ మళ్ళీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరివి? రామ్వి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాము కాబట్టి రామ్ పేరు అనేది బుక్స్లో రాదు.
అప్పుడు ఇంకెవరు మిగిలారు? పర్సన్ శివ మిగిలాడు. ఇది కూడా క్రెడిటే, ఆన్ క్రెడిట్. ఓకే, ఇప్పుడు ఈ శివ ఉన్నాడు. ఈ శివ ఎవరైతే ఉన్నారో ఈ శివ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు. గూడ్స్ సోల్డ్ అయినాయి కదా. సోల్డ్ అంటే ఏంటి? రామ్ అనే అతను శివకి గూడ్స్ ఇస్తున్నాడు. అంటే శివ ఏం చేస్తున్నాడు? రిసీవ్ చేసుకుంటున్నాడు. రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి రిసీవర్ని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. అలాగా ఈ రూల్ వచ్చిందనమాట. మీకు ఇప్పుడు ఈ రూల్ అర్థమైంది కదా. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, పర్సనల్ అకౌంట్ అనేది కేవలం పర్సన్స్ రిలేటెడ్గా మాత్రమే మనకి చెప్తుందన్నమాట. ఇంక ఏ అదర్ అకౌంట్స్ మనకి చెప్పదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనేసరికి ఇది ఏం చెప్తుందంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ రిలేటెడ్గా చెప్తుంది. అంటే బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి గురించి చెప్తుంది. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటే మనకి ఏమున్నాయి? మనకు తెలిసినవి ఉన్నాయి, రెండే ఉన్నాయి. ఒకటి అసెట్స్, ఇంకొకటి లయబిలిటీస్. ఓకే, ఇది ఎలా అకౌంట్ ఫర్ చేస్తాం? ఫస్ట్ దానికంటే ముందు మనం రూల్ చూద్దాం. రూల్ ఏంటంటే డెబిట్, క్రెడిట్. డెబిట్ ఏం చేయాలి? వాట్ కమ్స్ ఇన్, మనకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేసుకుంటాం. క్రెడిట్ ఏం చేస్తాం? వాట్ గోస్ అవుట్. అంటే ఇది ఓన్లీ రియల్ అకౌంట్ అనేది ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ మాత్రమే చెప్తుంది. ఆ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఏమున్నాయి? అసెట్ ఉంది, లయబిలిటీ ఉంది. ఏది డెబిట్ చేస్తాం? వాట్ కమ్స్ ఇన్, మనకు వచ్చేదానికి డెబిట్ చేస్తాం. ఏది క్రెడిట్ చేస్తాం? వాట్ గోస్ అవుట్, పోయేదాన్ని క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటో చూడాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నా, అసెట్ తీసుకుంటున్నా, ఇక్కడ లయబిలిటీ తీసుకుంటున్నా. ఓకే, అసెట్ లయబిలిటీ తీసుకున్నా. ఇక్కడ డెబిట్, ఇది క్రెడిట్. ఏది డెబిట్ చేస్తాం, ఏది క్రెడిట్ చేస్తాం చూద్దాం. ఎలా చేస్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెట్ అనేది ఇంక్రీజ్ అయింది, మనం డెబిట్ చేయాలి. అదే అసెట్ అనేది డిక్రీజ్ అయింది, మనం క్రెడిట్ చేయాలి. లయబిలిటీ అనేది డిక్రీజ్ అయింది, డెబిట్ చేయాలి. లయబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది, క్రెడిట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ దీన్ని మనం ఎలా తీసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్తి వచ్చింది, మీకు ఆస్తి వచ్చింది. ఆస్తి వచ్చినప్పుడు మీకు అది లాభమా నష్టమా? లాభమే. అంటే మీకు అది ఆస్తి అనేది ఎప్పుడు కూడా డెబిట్లో ఉంటుంది కదా. సో ఆస్తి వచ్చింది, కొత్తగా ఆస్తి వచ్చింది. ఇంక్రీజ్ అయిందంటే న్యూ ఆస్తి అనమాట. ఇది కొత్త ఆస్తి, కొత్తగా ఆస్తి వచ్చింది. కొత్తగా ఆస్తి వస్తే మీకు ఆల్రెడీ ఆస్తి అనేది మీకు డెబిట్లో ఉంది. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి మళ్ళీ మనం డెబిటే చేయాలి. సో ఇంక్రీజ్ అయితే ఆస్తిని డెబిట్ చేయాలి. అలాగే తగ్గిందనుకోండి, ఆస్తి తగ్గిపోయిందంటే సేల్ చేసాం, ఏదో అసెట్ తగ్గిపోయింది, మనకి పోయింది. అసెట్ తగ్గిపోతే ఏమవుతుంది? మనకి అసెట్ తగ్గితే మనకి క్రెడిట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి డెబిట్లో ఉంది అసెట్. తగ్గించాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. అర్థమైంది కదా. డెబిట్ చేస్తే పెరుగుతుంది, క్రెడిట్ చేస్తే తగ్గుతుంది. అలాగే లయబిలిటీ అనేది అప్పు కదా. అప్పు అంటే క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది మనకి. అప్పు అనేది మనకి ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది అనమాట. అప్పు క్రెడిట్లో ఉంటుంది కాబట్టి పెరిగితే సేమ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మనం కొత్త లోన్ కాబట్టి ఏం చేస్తాం? ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, అదే తగ్గితే డెబిట్ చేస్తాం అనమాట. ఇది ఏదైనా లోన్ అమౌంట్ అది తగ్గినట్టు అనమాట, అప్పుడు మనం డెబిట్ చేస్తాం. ఇది రియల్ అకౌంట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చి నామినల్ అకౌంట్. ఇది లాస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్. జర్నల్ ఎంట్రీస్ వేయడానికి మనకు 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి, అందులో ఇది లాస్ట్ వన్. నామినల్ అకౌంట్ వచ్చి ఇది ఏం చెప్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? మనకి మొత్తం 4 ఐటమ్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఇన్కమ్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, గెయిన్స్ ఉంటాయి. ఓకే,
దీని రూల్ ఏంటంటే సింపుల్, డెబిట్ వచ్చి ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అలాగే క్రెడిట్ వచ్చి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, వీటిని మనం క్రెడిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసెట్ వాట్ కమ్స్ ఇన్ అన్నాం, అసెట్ ఏంటి డెబిట్ ఏంటి వాట్ కమ్స్ ఇన్ అన్నాం, అంటే వచ్చేదాన్ని డెబిట్ చేయమంటున్నాం, పోయేదాన్ని క్రెడిట్ చేయమంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ చేయమంటున్నాం, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేయమంటున్నాం. అంటే ఇక్కడ రివర్స్లో ఉంది, గమనిస్తే మీరు ఇక్కడ ఏముంది, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటే పోయేవి డెబిట్ చేయండి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వచ్చేవి క్రెడిట్ చేయండి అని చెప్తున్నాం. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా మనకి. రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఎంటిటీ కాన్సెప్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఆల్వేస్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి, ఓనర్స్. ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అనేది రివర్స్ ఆపోజిట్ వైపు ఉంటుందన్నమాట. అంటే రెండు సపరేట్గా మనం ట్రీట్ చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకు ఫైనల్గా వచ్చే ఫిగర్ ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది కదా. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎవరు తీసుకుంటారు, ఫైనల్గా ఓనర్స్ తీసుకుంటారు. ఓకే, అందుకే ఇది రివర్స్లో ఉంటుందన్నమాట మనకి. ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎవరివి, కంపెనీ బిజినెస్ సొంతం కాబట్టి ఇవి ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ సమరైజ్డ్గా ఒక చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయల్ బ్యాలెన్స్ వేయాలనుకోండి. మనం ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి చెప్తాను. ట్రయల్ బ్యాలెన్స్ వేయాలనుకోండి, డెబిట్ క్రెడిట్ ఉంటాయి కదా, మన రెండు సైడ్స్ ఉంటాయి. రెండు సైడ్స్ ఉన్నప్పుడు డెబిట్లో ఏమేస్తాం, క్రెడిట్లో ఏమేస్తాం. పైన ఉన్న 3 రూల్స్ని మనం సమరైజ్ చేసుకుంటే ఇక్కడ డెబిట్లో వచ్చేసరికి ఎవరెవరు వస్తారు, అసెట్ ఇంక్రీజ్ అయినా డెబిట్ వస్తుంది, లయబిలిటీ డిక్రీజ్ అయినా డెబిట్లో వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉన్నా డెబిట్లో వస్తాయి, లాసెస్ ఏమన్నా ఉన్నా డెబిట్లో వస్తాయి. అలాగే నెక్స్ట్ ఏంటి, ద రిసీవర్ కదా, అంటే ఎవరు, మనకి మన దగ్గర నుంచి తీసుకుంటున్నవాడు, అంటే రిసీవర్ ఎవరైతే ఉన్నారో పర్సన్, అతను కూడా మనం డెబిట్ చేస్తాం. అలాగే ఇక్కడ క్రెడిట్లో ఏమేమి వస్తాయి, అసెట్ తగ్గిన క్రెడిట్ అవుతుంది, లయబిలిటీ పెరిగిన క్రెడిట్ అవుతుంది, అలాగే ఇన్కమ్స్ ఏమన్నా మనకైనా డబ్బులు ఆదాయం వస్తే ఆదాయం క్రెడిట్ అవుతుంది, అలాగే గెయిన్స్ ఇదైనా సరే మనకు క్రెడిట్ అవుతుంది అనమాట. అలాగే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఎవరైతే మనకి ఇస్తున్నారో అతన్ని మనం క్రెడిట్ చేస్తాం. ఈ విధంగా బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 1 పర్సనల్ అకౌంట్, 2 రియల్ అకౌంట్, 3 నామినల్ అకౌంట్. ఓకే, ఫస్ట్ పర్సనల్ అకౌంట్కి వచ్చేసరికి, పర్సనల్ అకౌంట్లో వచ్చేసరికి పర్సన్స్ రిలేటెడ్గా అది డీల్ చేస్తుంది. పర్సన్స్ అనేసరికి ఎవరెవరు వస్తారు, న్యాచురల్ పర్సన్స్ వస్తారు, అలాగే ఆర్టిఫిషియల్ పర్సన్స్ వస్తారు. న్యాచురల్ పర్సన్స్ అంటే హ్యూమన్స్ వస్తారు. అలాగే ఆర్టిఫిషియల్ అంటే ఎవరు వస్తారు, కంపెనీ, ఫర్మ్, గవర్నమెంట్, బ్యాంక్ ఇవన్నీ వస్తాయి. అలాగని బ్యాంక్ అకౌంట్ పర్సన్స్లోకి రాదు. బ్యాంక్ అకౌంట్ అనేది మనకు బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ అనేది మనకి అసెట్ అవుతుంది. అది రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ చూస్తుంది అనమాట. ఇక్కడ బ్యాంక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. ప్రస్తుతానికి బ్యాంక్ అంటే అది బ్యాంక్ అకౌంట్ కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డెబిట్ వచ్చేసరికి ద రిసీవర్, ఎవరైతే తీసుకుంటున్నాడో వాడిని డెబిట్ చేస్తాం. క్రెడిట్ ద గివర్, ఎవరైతే ఇస్తున్నారో వాడిని మనం క్రెడిట్ చేస్తాం. ఇది పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ చెప్పే రూల్స్ అనమాట. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, నెక్స్ట్ రియల్ అకౌంట్. ఇది వచ్చి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కోసం చెప్తుంది. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ రెండు ఉంటాయి. అసెట్ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. ఎలాగా, అసెట్స్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. అలాగే రివర్స్ అనమాట. ఏది, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. ఇక్కడ ఏంటి రూలు, వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీన్ని మీరు ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీనెస్తో కంపేర్ చేయొచ్చు. మీకు ఆస్తి వచ్చిందనుకోండి, మీకు సంతోషమే కదా, కాబట్టి డెబిట్ చేసుకోండి. అదే ఆస్తి పోతే మీకు బాధ కదా, సో క్రెడిట్ చేసుకోండి. ఓకే,
ఇది ఆస్తి వచ్చిందనుకోండి డెబిట్ చేసుకుంటాం, ఆస్తి తగ్గిపోయిందనుకోండి క్రెడిట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి హ్యాపీనెస్ పోతుంది కదా. అలాగే లయబిలిటీ తగ్గిపోయిందనుకోండి, మీకు లయబిలిటీ తగ్గిపోతే మీకు ఏంటి సంతోషమే కదా. కాబట్టి లయబిలిటీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, తగ్గినప్పుడు డెబిట్ చేసుకోవాలి. అదే లయబిలిటీ పెరిగినప్పుడు మీకు ఆనందం పోతుంది. ఎవరికన్నా అప్పు వచ్చింది అనుకోండి, కొత్త అప్పు, సంతోషం రాదు, బాధ వస్తుంది. సో అది పోయింది కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. ఇది అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మూడో ప్రిన్సిపల్ వచ్చి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్కి వచ్చేసరికి మనకి మొత్తం 4 P&L ఐటమ్స్ సంబంధించి అన్ని ఇదే డీల్ చేస్తుంది. మొత్తం మేజర్ అకౌంటింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్. ఇందులో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, గెయిన్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇవి రెండు కూడా ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ని డెబిట్ చేసుకోండి. అలాగే ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేసుకోండి. ఇది డెబిట్, ఇది క్రెడిట్. ఓకే, ఇది ఎందుకు డిఫరెన్స్గా ఉంటుందో మీకు చెప్పాను. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా దాని ఓనర్స్కి డిఫరెంట్గా ఉంటుంది, రెండు సేమ్ కాదు. ఇది ఎంటిటీ కాన్సెప్ట్ ఉంటుంది దీన్ని. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారం మనం చూసుకోవాలనుకుంటే ఈ పై ఇచ్చిన రూల్స్ అన్నింటినీ మనం సింపుల్గా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, మొత్తం ఇచ్చిన దాన్ని మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అసెట్ పెరిగితే డెబిట్ చేయండి, అసెట్ తగ్గితే క్రెడిట్ చేయండి. లయబిలిటీ తగ్గితే డెబిట్ చేయండి, లయబిలిటీ పెరిగితే క్రెడిట్ చేయండి. ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయండి, ఇన్కమ్స్ని క్రెడిట్ చేయండి. లాసెస్ని డెబిట్ చేయండి, గెయిన్స్ని క్రెడిట్ చేయండి. రిసీవర్ని డెబిట్ చేయండి, గివర్ని క్రెడిట్ చేయండి. ఇలా మనకి ఈ రూల్ ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం అక్రూవల్ కాన్సెప్ట్ కోసం చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.